మీరు 15 ఏండ్ల ఎక్స్‌పీరియన్స్ ఉంది ఇండస్ట్రీలో. మరి మీరు హీరో ఎందుకు గాలేరు? మీరు ఆర్టిస్ట్ ఎందుకు గాలేరు? ఆర్టిస్ట్ ఇన్ ద సెన్స్ మీరెందుకు సక్సెస్ కాలేకపోయారు అని జెప్పి. నీ జీవితంలో ఆ మంచి రోజు, ఆ మంచి గడియ అంటే నువ్వు చేసే పనికి పరిపక్వత పొందుతుందో, పరిపక్వ దశకు చేరుకుంటుందో అప్పుడు ఆటోమేటిక్‌గా సూర్యోదయం అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లచ్చన్న ముచ్చట. మీ లక్ష్మీ కిరణ్ జబర్దస్త్. ఈ రోజు నుంచి మనం ఒక డిఫరెంట్ టాపిక్లోకి వెళ్తున్నాం. అది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిందే. ఇంతవరకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలా ఉండాలి, ఏం నేర్చుకోవాలి, ఎలా చేస్తే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నిలదొక్కుంటారు అన్న విషయాలని మనం మాట్లాడుకున్నాం. ఈ రోజు నుండి మన వీడియోస్ అన్నీ కూడా వేటిపైన ఉంటాయంటే సినిమా ఆర్టిస్ట్ అవ్వడానికి, హీరో అవ్వడానికి, లేదా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వడానికి, లేదా ఒక కమేడియన్ అవ్వడానికి, లేదా ఒక ఫైటర్ అవ్వడానికి, ఒక విలన్ అవ్వడానికి రకరకాల సెగ్మెంట్స్. అట్లాగే అమ్మాయిల విషయానికి వస్తే హీరోయిన్స్ అవ్వడానికి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వడానికి, వాళ్ళ పరిధిలో వాళ్ళకు ఉన్నటువంటి అందాన్ని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ని బట్టి రకరకాలుగా ఎలా మోల్డ్ చేసుకోవాలి మనల్ని మనము ఎలా మోడిఫై చేసుకోవాలి, మనల్ని మనం యాక్టర్స్గా ఎలా నిరూపించుకోవాలి, అవన్నీ మనం కూలంకషంగా మాట్లాడుకుందాం. అంటే ఇది ఒక వీడియోతో అయ్యేది కాదు. 1 బై 1 ఒక సబ్జెక్ట్ తర్వాత ఒక సబ్జెక్ట్, ఒక సెగ్మెంట్ తర్వాత ఒక సెగ్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. సరే, ఈ వీడియోకి వస్తే అసలు సినిమా యాక్టర్ అవ్వాలి అన్న తలంపు రావడమే చాలా 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 గొప్పనైంది. ఎందుకు చెప్తున్నానంటే అందరికీ అంత ఆలోచన రాదు. ఊహలో తేలిపోవడం వరకే ఉంటుంది కానీ దాన్ని లక్ష్య సాధన దిశగా నడవడానికి చాలా చాలా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అందరూ కలలుగంటుంటారు హీరోగా, హీరోయిన్గా, రకరకాలుగా పాటలు, డ్యూయెట్లు అవన్నీ మనం పాడుకుంటున్నట్టే, మనం చేస్తున్నట్టే. అంటే టీనేజ్లో ఉన్నప్పుడు మనం అట్లాంటి ఎంజాయ్మెంట్ని బాగా చూసి, సినిమాలను చూసి, హీరోలను చూసి, హీరోయిన్లను చూసి వాళ్ళని ఫాలో అయ్యి రకరకాలుగా అనుకుంటాం. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోతుందంటే దాన్ని లక్ష్య సాధన దిశగా మనము ఒక్కొక్క అడుగు ముందుకేయడం అంటే చాలా 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 గ్రేట్. ఎందుకంటున్నానంటే ఇది మామూలు విషయం కాదు. సినిమా ఆర్టిస్ట్ అవ్వడం అనేది ఎన్నో జన్మల యొక్క పుణ్య ఫలం. అది క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావచ్చు, ఎనీ సెగ్మెంట్లో ఆర్టిస్ట్ అవుతున్నాడంటే దానంత గొప్ప ఇంకోటి ఉండదు. అందుకని చెప్పేసి ఎన్నో ప్రాంతాల నుంచి, ఎన్నో రాష్ట్రాల నుంచి మన దగ్గరకు వస్తూ ఉంటారు. మన దగ్గరకు వచ్చేసి అంటే మన దగ్గరికి ఏంటి హైదరాబాద్కి, లేదా బాంబేకి, ఇంకెక్కడికైనా కావచ్చు. వచ్చేసి ఏం చేస్తారు, ఒక్కొక్క ఇన్స్టిట్యూట్లో నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు రకరకాలుగా. అంటే ఒక దగ్గర సినిమా యాక్టింగ్ గురించి, కొందరు డైరెక్షన్ గురించి, కొందరు డిఓపి గురించి, రకరకాల సెగ్మెంట్లో వాళ్ళు వాళ్ళ యొక్క గొప్పతనాన్ని, తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ని, అంటే వాళ్ళకి ఏ సెగ్మెంట్లో చేరితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అని ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఉంటారో డిఫరెంట్ దాంట్లో వాళ్ళు వచ్చేసి జాయిన్ అయ్యి ఇన్స్టిట్యూట్లో రకరకాలుగా ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకొని ఉంటూ ఉంటారు. మనం ఈరోజు మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి అనుకున్నాం, మనము సినిమా యాక్టర్ అవ్వడం గురించి. నా వీడియోస్ని మీరు ఫాలో అవుతే అద్భుతమైన ఆర్టిస్ట్ తయారవుతారు. మీరు అంతకంటే గొప్పగా హీరోస్ అవుతారు, హీరోయిన్స్ అవుతారు. ఇది రాసి పెట్టుకోండి, అర్థమైందా? ఎందుకంటే నేను ఎంఏ థియేటర్ ఆర్ట్స్ చదువుకొని, నంది అవార్డ్స్ తీసుకొని, నాకు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి 10-15 ఏళ్ళ అనుభవంతో ఇవన్నీ మీకు చెప్తున్నా. ఎందుకంటే ఎవరో అన్నారంట, గురువు విద్యార్థులకు పాఠాలు చెప్తే విద్యార్థులేమో ఐఏఎస్ ఆఫీసర్ అవుతారు కానీ గురువు మాత్రం మరి ఎందుకు కాలేదు అని చెప్పేసేసి మీకు అట్లాంటి డౌటే రావచ్చు. సార్ మరి మీరు 15 ఏండ్ల ఎక్స్పీరియన్స్ ఉంది ఇండస్ట్రీలో, మరి మీరు హీరో ఎందుకు కాలేరు, మీరు ఆర్టిస్ట్ ఎందుకు కాలేరు, ఆర్టిస్ట్ ఇన్ ద సెన్స్ మీరు ఎందుకు సక్సెస్ కాలేకపోయారు అని చెప్పేసి. సక్సెస్కి కొలమానం అంటూ ఏది ఎప్పుడూ ఉండదు. ఈరోజు నేను ఇలా ఉన్నాను, రేపు నేను సూపర్ స్టార్ని అయిపోతా. నేను ఈరోజు ఇలా ఉన్నాను, నేను ఒక సూపర్ డైరెక్టర్ని అయిపోతా. నేను ఈరోజు ఇలా ఉన్నాను, రేపు నేను ఒక గొప్ప రచయితని అయిపోతా. అది కాలానికి ముడిపడి ఉన్నటువంటి విషయం అన్నమాట. అంటే నేను ఇంకా నా వయసు అయిపోలేదు, నేను చచ్చిపోలేదు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఇంకా చాలా మనకు టైం ఉంది. దట్ ఈస్ ద పాజిటివ్ ఒపీనియన్. ఆ థింకింగ్ మనకు ఉండాలి. ఇంకా ఎంతో సాధించడానికి ఎంతో ఉంది మనకి. అందుకని చెప్పేసి నేను చాలా అచీవ్ చేశాను, చాలా నేర్చుకున్నాను, చాలా అవార్డ్స్ తీసుకున్నాను,
నంది అవార్డ్స్ తీసుకున్నాను. కాకపోతే కమర్షియల్ ఇండస్ట్రీకి వచ్చేసరికి మనం అనుకున్నటువంటి భూమి ఇంకా రాలేదు. ఒక సామెత ఉంటది. ఏదో ఒక జపనీస్ కథలో ఉంటది. పొద్దున్నెప్పుడో ఒక చిన్న కుర్రోడు 3:30 రాత్రికి లేచి కూర్చొని సూర్యుడు రాలేదని చెప్పేసి ఏడ్చుకుంటూ కూర్చున్నాడంట. ఇంకోడు 6:30కి లేచిండు. రాగానే వాడికి సూర్యోదయం అయింది. హ్యాపీగా వాడు సూర్యోదయాన్ని చూసాడు. వాడన్నాడు, "చూసావా? అదిరా నేనంటే. నేను రాగానే సూర్యుడు తన్నుకుంటూ వచ్చేసాడు. అదే నువ్వు చూడు 3:30 నుంచి వెయిట్ చేస్తున్నావు సూర్యుడు రాలేదు" అనగానే వీడెంతో దిగులు పడిపోయిండంట. ఛీ! నేను 3:30 నుంచి వెయిట్ చేసుకుంటూ కూర్చుంటే నాకు సూర్యుడే కనబడలేదు. వాడు రాగానే వచ్చాడు అని చెప్పేసి. అంటే వాళ్ళ నాన్నమ్మ చెప్పిందంట, "నాన్న, సూర్యుడు వాడొచ్చినందుకు తొందరగా రాలేదు. నువ్వు ముందే కూర్చున్నావని చెప్పేసి తొందరపడి నీకోసం రాడు. సూర్యుడి సమయం ఎప్పుడు ఉదయించే సమయం ఉంటుందో ఆ ఉదయించే సమయానికే సూర్యుడు ఉదయిస్తాడు." అంటే నీ జీవితంలో ఆ మంచి రోజు, ఆ మంచి గడియ అంటే నువ్వు చేసే పనికి పరిపక్వ దశకు చేరుకుంటుందో అప్పుడు ఆటోమేటిక్‌గా సూర్యోదయం అవుతుంది. ఇదే విషయాన్ని వాళ్ళ నానమ్మ చెప్పిన తర్వాత ఆ కుర్రోడికి జ్ఞానోదయం అయింది. అంటే మనం లేవడం తప్పు కాదు. అప్పటినుంచి మన ఎదురు చూపులు, మన ప్రయత్నం సాగిస్తూనే ఉన్నాం మనము. వాడు పడుకోలేదు మళ్ళీ. ఎందుకంటే రిలాక్స్ అయిపోలేదు. ఆ సూర్యుని చూడడం కోసం తపిస్తూ ఉన్నాడు. ఎందుకు రాదు సూర్యుడు? ఎందుకు రాడు? వస్తాడు. నేను చూస్తాను అన్న కసితో ఉన్నాడు. మనం కూడా అలాగే ఆ సూర్యోదయం అనే విజయాన్ని పొందడం కోసం మనం నిరంతరం శ్రమిస్తూ ఉండాలి. కష్టపడుతూ ఉండాలి. మన లక్ష్య సాధనలో ముందుకెళ్ళిపోతూ ఉండాలి. మీరు సినిమా యాక్టర్ అవ్వాలి అనుకున్నారు చూసారా? అక్కడే మీరు సక్సెస్ అయినట్టు. అవ్వడం కోసం ఒక మెట్టు మీ ఊరు నుండి హైదరాబాద్ దాకనో, బాంబే దాకనో వచ్చేసారా? అయిపోయింది. మీరొక 40% విన్ అయిపోయినట్టే. నెక్స్ట్ చేసే 60% ఏదైతే ఉందో అది చాలా చాలా ఈజీ. అదంతా మీ కృషిపైన ఆధారపడి ఉంటది. మీరు మీ ఊరు నుంచి వదిలి ధైర్యంగా 10 మందిలో కాలర్ ఎగరేసుకొని నేను సినిమా యాక్టర్ అయితా అన్న ఒక దృక్పథంతో, ఒక విజయ గర్వంతో నువ్వెలా అయితే మీ ఊరును వదిలి మీ అమ్మానాన్నను ఒప్పించుకొని ఇక్కడి దాకా వచ్చావో అప్పుడే నువ్వు సగం సక్సెస్ అయిపోయినట్టు. అట్‌లీస్ట్ 40% నువ్వు సక్సెస్ అయిపోయినట్టు. అర్థమైందా? సో, యూ ఆర్ ద విన్నర్స్. ఓకేనా? మీరు ఆల్రెడీ విన్ అయిపోయారు. ఇక దాని గురించి మీరు చింత వదిలేయండి. ఇప్పుడేం చెయ్యాలి? హైదరాబాద్ దాకొచ్చాము. హైదరాబాద్‌కొచ్చిన తర్వాత మనం ఏం చెయ్యాలి? అది మనకు ముందటున్నటువంటి పెద్ద సమస్య. ఒక్కొక్కరు ఒక్కో రకంగా సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా సినిమాల్లో ఎదిగిన వాళ్ళుంటారు. ఒకరేమో సినిమా ఇండస్ట్రీలో ఒకరి పరిచయాలతో వచ్చిన వాళ్ళుంటారు. కొందరు డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో డైరెక్షన్‌లో చేరి గొప్ప గొప్ప సినిమా డైరెక్టర్ల దగ్గర పనిచేసి అసోసియేట్‌గా, అసిస్టెంట్‌గా, డైరెక్టర్‌గా చేసి ఆర్టిస్టులు అయిన వాళ్ళుంటారు. కొందరు ఫ్రెండ్స్ వాళ్ళ ఎంకరేజ్‌మెంట్ వల్ల హీరోస్ అయిన వాళ్ళు, ఆర్టిస్టులు అయిన వాళ్ళుంటారు. కొందరు వాళ్ళ డైరెక్టర్సు, ప్రొడ్యూసర్సు బంధువులుంటే వాళ్ళ ద్వారా అయిన వాళ్ళుంటారు. కొందరు మనలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ కాళ్ళు పట్టుకొని ప్రయత్నాలు చేసుకుంటూ చిన్న చిన్న మెట్టు ఎక్కుతూ అక్కడో సీరియలు, ఇక్కడో వెబ్ సిరీసు, ఇక్కడో ఓటీటీ మూవీ ఇలా అనుకుంటూ మనం సినిమాల దాకా వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు. కొందరు ఇన్‌స్టిట్యూట్స్‌కెళ్ళి బాగా చదువుకొని సినిమా రంగం గురించి, నాటక రంగం గురించి నిష్ణాతుల దగ్గర, ప్రొఫెసర్స్ దగ్గర చదువుకొని వచ్చిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ చేరేది కూడా ఈ మహాసముద్రమైనటువంటి సినిమా ఇండస్ట్రీనే. అంతే కదా! నదులన్నీ అనుసంధానమై, నదులన్నీ కలిసేది చివరికి సముద్రంలోనే. కదిలి కదిలి నదులన్నీ కలిసేది కడలిలో అని వేటూరి గారు అంటారు. కదిలి కదిలి నదులన్నీ కలిసేది కడలిలో. కడలి అంటే సముద్రం. అలాగే మనం ఏ రకంగా ఎక్కడి నుంచి వచ్చినా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ అనే ఒక గొప్ప సముద్రంలో మనం కలుసుకోబోతున్నాం. రేపు మీరు నాతో కలిసి పనిచేస్తారు. నేను మీతో కలిసి పనిచేస్తాను. మీ డైరెక్షన్‌లో నేను ఆర్టిస్ట్‌గా పనిచేస్తాను. నా డైరెక్షన్‌లో మీరు హీరోగా పనిచేస్తారు. యెస్! ఇలాంటి దృక్పథాన్ని మనం అలవరుచుకోవాలి. ఈ పాజిటివ్ థింకింగ్ అనేది మనకుండాలి. ఆ ఎబిలిటీ మనకుండాలి. ఆ యాటిట్యూడ్ మనం డెవలప్ చేసుకోవాలి. ఓకే. సో, అందుకే ఈ సెగ్మెంట్‌లో మీ అందరికీ ఆహ్వానం. మీకు ఆ దృక్పథం ఏర్పడింది. మీరు అలా వచ్చేసారు. ఇక్కడి దాకా వచ్చేసారంటే యూ ఆర్ ద విన్నర్స్. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా కష్టే ఫలే. మనం కష్టపడితేనే ఫలితం వస్తుంది. అది కూడా ఎలా కష్టపడాలి? గుడ్డి ఎద్దు చేల్లో పడ్డట్టు కష్టపడకూడదు. మనం చేయాల్సిందల్లా స్మార్ట్ వర్క్. ఎంత కష్టపడాలి? స్మార్ట్‌గా కష్టపడాలి. తెలివిగా కష్టపడాలి. మనకు ఫలితం ఎక్కడ లభిస్తుందో అక్కడే కష్టపడాలి. ఫలితం లేని దగ్గర కష్టపడితే ఏం లాభము?
నువ్వు నీ పెన్ను పోగొట్టుకున్నావు. ఎక్కడ పోగొట్టుకున్నావు? ఫలానా బంజారా హిల్స్‌లో పోగొట్టుకున్నావు. బంజారా హిల్స్‌లో పెన్ను పోగొట్టుకొని జూబ్లీ హిల్స్‌లో పెన్ను గురించి ఎతికితే దొరుకుతుందా? పోనీ చీకట్లో ఒక వస్తువు పడిపోయింది. చీకట్లో వస్తువు పడిపోయిందని జెప్పేసి వెలుతురులో వెతుక్కుంటే దొరుకుతుందా? దొరకదు. అక్కడ లైట్ ఉంది గదా! అక్కడ వెతికితే దొరకదు. పడ్డ దగ్గర వెతుక్కోవాలి. లేదా ఆ వెలుతురొచ్చే వరకు ఎదురు చూడాలి. లేదా ఆ వెలుతురును మనం క్రియేట్ చేసుకోవాలి. ఇదే సూత్రం మన సినిమాకు గూడా వర్తిస్తుంది. ఆ వెలుతురొచ్చే వరకు నువ్వు ఎదురు చూస్తావా? అంటే అవకాశం వచ్చే వరకు నువ్వు ఎదురు చూస్తావా? లేదా ఆ వెలుతురును నువ్వు క్రియేట్ జేసుకుంటావా? అంటే ఆ అవకాశాన్ని నువ్వు సృష్టించుకుంటావా? అది నీ చేతుల్లో ఉంది. అవకాశాలు సృష్టించుకున్నవాడు ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ పైకి ఎదిగిపోతూ ఉంటాడు. అవకాశాల కోసం ఎదురు చూసేవాడు కూడా విజయానికి యోగ్యుడే. కానీ కొంచెం లేట్ అనమాట. అది ఏంటో నీ చేతుల్లో ఉంది. నువ్వు చేసుకోవాల్సిందే. ఓకే ఫ్రెండ్స్. ఈ రోజుకి ఈ వీడియోను కంప్లీట్ చేస్తున్నాను. కంక్లూడ్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ సెగ్మెంట్‌లో ఇంకొక గొప్ప విషయాలు సినిమా నటులు, హీరోలు, హీరోయిన్‌లు అవ్వడానికి ఏ లక్షణాలుంటాయి? ఏ లక్షణాల్ని మనం అవలంబించాలి? ఏ పద్ధతులు పాటించాలి? ఎలా అయితే మీరు విన్నర్స్ అయ్యి ఈ సినిమా ఇండస్ట్రీలో గొప్ప కళాకారులుగా, గొప్ప నటులుగా, గొప్ప హీరోలుగా, గొప్ప హీరోయిన్‌లుగా పేరు పొందుతారో మీకు నేను చేసి చూపిస్తాను, నేర్పిస్తాను. మీరు జరగబోతోంది మీ జీవితంలో ఇది. ఓకే. ఫాలో మీ. యువర్స్ లక్ష్మీ కిరణ్ జబర్దస్త్. ఈరోజు సైన్ ఔట్ చేస్తున్నాను. లచ్చన్న ముచ్చట మర్చిపోవద్దు.